ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం 21:33. అబ్రహాము బెర్షెబాలో ఒక పీచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేస్తున్నాం. ఆమెన్. ఇక్కడ యెహోవా దేవుడు ఏమై ఉన్నాడంటే నిత్య దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన భూమి పుట్టకమునుపు ఉన్నారు, భూమి అంతం వరకు ఆయన ఉంటారు. ఆయనే మనల్ని నిర్మించారు, మనల్ని సృష్టించారు. మన జీవితంలో జరిగే ప్రతి ప్రణాళిక ఆయనకు తెలుసు. అయితే మరి అబ్రహాము ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఒక పీచుల వృక్షాన్ని నాటాడు అని ఉంది. పీచుల వృక్షం అనేది ఏంటి అంటే జటిలమైన వాతావరణం కూడా, తుఫాను వంటి సమయంలో కూడా, ఎడారి వంటి సమయంలో, ఎండ వంటి సమయంలో, నీరు ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఏది ఉన్నా లేకపోయినా, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా అది నిలుస్తుంది, నిలబడుతుంది, జీవం కలిగి ఉంటుంది ఆ వృక్షం. అందుకని అబ్రహాము పీచుల వృక్షాన్ని నాటాడు. అది దేనికి సాదృశ్యం అంటే మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా, జటిలమైన పరిస్థితులు, కొన్ని మన జీవితంలో మార్చలేని పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మనం దేవునితో ఉన్న ఆ యొక్క నిబంధన, ఆ యొక్క ప్రార్థనా జీవితం, ఆ యొక్క పరిచర్య జీవితం ఎప్పుడు మనం విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. ఎప్పుడు మనం తొట్టిల్లిపోకూడదు. దేవుని కోసం నిలబడాలి. అప్పుడు దేవుడు మనల్ని నిలబెడతాడు.